బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. హరే కృష్ణ ఆత్మబంధువులకు ఇప్పుడు నవ్వే డేస్ చాలా మందికి బీపీ ఎక్కువ అవుతుందండి. మీకు తెలుసు కదా, బ్లడ్ ప్రెషర్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే మన ఇండియాలో ఒకప్పుడు బీపీ అంతగా లేకుండే. ఈ మధ్యలో బీపీ ఎక్కువ ఎందుకు అవుతుందంటే మనం రెడీమేడ్ ఫుడ్స్ తీసుకుంటున్నాం బాగా. అంటే పచ్చళ్ళు, లేకపోతే బాగా నిల్వ ఉండేటువంటి జంక్ ఫుడ్ అంటాం కదా. సో అప్పాలు, వడియాలు, ఇట్లా కరకరలాడేటువంటి జంతికలు కావచ్చు, మురుకులు కావచ్చు, గారెలు, వీటిలలో సాల్ట్ ఎక్కువ వస్తుంది కదా. అయితే మన ఇండియాలో ఈ మధ్యలో ఒక సర్వే ప్రకారము అందరూ అంటే 5 నుంచి 10 గ్రామ్స్ సాల్ట్ వాడుతున్నారండి డైలీ. యాక్చువల్గా అది యావరేజ్ 3 గ్రామ్స్ కంటే తక్కువగా ఉండాలి రోజులో. అంటే రోజులో మీ యొక్క ఇంటేక్ ఆఫ్ సాల్ట్ 3 గ్రామ్స్ మించకూడదు. కానీ బయట బాగా గ్లోబలైజేషన్ ఎఫెక్ట్, మీరు ప్యాకెట్ ఫుడ్ అంటారు కదా, అంటే ఇట్లా చిప్స్ తీసుకోవడము, ఇవి పిల్లలు కూడా బాగా చిప్స్కి అలవాటు పడుతున్నారు. ఇలా వాటిలో సాల్ట్ ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే సాల్ట్ వేస్తే పాడు కాకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో మనం అది తీసుకుంటే మనకు సాల్ట్ తెలియకుండానే రోజువారీ డోస్ కంటే ఎక్కువ సాల్ట్ అందుతుంది. మనం ఏం చేయాలంటే ఈ సాల్ట్ను కట్ డౌన్ చేయాలి. ఒకవేళ కనుక సాల్ట్ను కనుక మీరు కట్ డౌన్ చేయకపోతే మన పైప్ లైన్స్ ఉంటాయి కదా, అంటే రక్తము సరఫరా అయ్యే పైప్ లైన్స్లో 2 రకాల పైప్ లైన్స్ ఉంటాయి. ఒకటి సిరలు అండ్ ధమనులు అంటాం, ఆర్టరీస్ అండ్ వీన్స్. ఇవి ఏమైతాయి అంటే ఫ్లెక్సిబిలిటీ కోల్పోతాయి. అంటే ఎలా అంటే ఒక రబ్బర్ పైప్ ఉంటుంది చూడండి, మెత్తటి రబ్బర్ పైప్ లాగా మన పైప్ లైన్స్ అన్నీ మెత్తగా ఎటంటే అటు వంగడానికి సిద్ధంగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే సాల్ట్ మనం తీసుకుంటామో ఆ పైప్ లైన్ హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయి అది వంగడానికి కుదురుతుంది. అప్పుడు ఏమవుతుందంటే పెల్స్ బారిపోతాయి. ఎప్పుడైతే ఈ పైప్ లైన్స్ పెల్స్ బారిపోతాయో మన బ్రెయిన్కు సర్క్యులేషన్ అవుతుందండి. సపోజ్ హార్ట్ ఇట్లా బీట్ అయినప్పుడు పైప్ లైన్ల ద్వారా బ్లడ్ పోయింది కదా, అన్ని చాలా ఇట్లా చిక్కు అంటే మనం వెంట్రుకలు కనుక చిక్కు పడితే ఎలాగా పైప్ లైన్స్ అన్నీ ఇట్లా వంకర్ తింకర్లు తిరిగి ఉంటాయి ఈ బ్రెయిన్లో. ఇవన్నీ ఇలా వంకర్లు తిరిగి సప్లై చేస్తాయి కదా. ఈ ప్రెషర్ అయినప్పుడు ఆ వంకర్లలోకి వెళ్ళి ఆ బ్లడ్ రాదనమాట. అప్పుడు ఇది కూడా ఇలా అంటే బ్లడ్ హార్ట్ ఇట్లా బీట్ కొట్టినప్పుడు ఆ పైపు ఇలా అంటుంది. ఆ ప్రెషర్ మీరు చూడండి, సైఫన్ పైప్ అంటారు పల్లెటూర్లలో, మెత్తటి పైప్ అంటాం దాన్నే. ఇట్లా అలలలుగా వాటర్ పోతుంది కదా, అలా మన బ్రెయిన్లో కూడా అంటే రక్తం నాళాలలో బ్లడ్ అలలలుగా వెళ్తుంది. అయితే ఎప్పుడైతే ఈ సాల్ట్ ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఈ పైప్ లైన్ హార్డ్ అయిపోయి అది అలలుగా పోకుండా మెత్తగా ఉండదు, హార్డ్గా ఉంటుంది, స్టీల్ పైప్ లాగా మారిపోతాయి ఇవన్నీ. అప్పుడు ఎక్కడైతే ఆ ప్రెషర్ తట్టుకోదో అక్కడ పేలిపోద్ది. ఎప్పుడైతే ఆ యొక్క అంటే వెజల్ పేలిపోయింది అనుకోండి, అక్కడ బ్లీడ్ అవుతుంది. బాడీ మొత్తంలో జరుగుతుంది ఇది సహజంగా. కానీ బాడీ మొత్తంలో జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే శరీరం సహజంగానే రిపేర్ చేసుకుంటుంది అనమాట. కానీ బ్రెయిన్ అనుకోండి, బ్రెయిన్లో రిపేర్ అంత ఈజీ కాదు కదా. సో బ్రెయిన్లో బ్లీడ్ అయింది అనుకోండి, మైన్యూట్ సర్క్యులేషన్లో ఆ బ్రెయిన్కు సంబంధించిన బ్లీడ్ బయటకు వచ్చేసి మీకు తెలుసుగా ఇస్కేమియా అంటారు. అంటే ఇస్కేమియా, ఇంకా చెప్పాలంటే బ్రెయిన్ స్ట్రోక్, దాన్నే పారాలసిస్, ఇవన్నీ ఆ పదాలతో పిలుస్తాం. పారాలసిస్ రావడం మీకు తెలుసు కదా, మొత్తం ఒక్కోసారి ఒక చేయి పడిపోతుంది, ఒక్కోసారి 2 చేతులు పడిపోవచ్చు, లేదా 2 కాళ్ళు పడిపోవచ్చు, లేకుంటే ఒక సైడ్ ఒక కాలు ఒక చేయి, లేదా ఒక సైడ్. దీన్ని క్వాడ్రిప్లీజియా అంటారు, హెమీప్లీజియా అంటే పక్షవాతము అంటారు. సో ఈ పక్షవాతము అనేది రావడానికి మెయిన్ రీజను రక్తనాళాలు పెలుసు బారిపోవడం. ఇది రక్తనాళాలు పెలుసుబారడానికి రీజన్ సాల్ట్. సో ఇది మనం కావాల్సిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే సాల్ట్ ఇంటేక్ తగ్గించాలి, రక్తనాళాల యొక్క పెలుసుదనాన్ని మనం తగ్గించుకోవచ్చు. సో పక్షవాతం వచ్చినప్పుడు ఆయుర్వేదంలో చాలా గొప్పనైన చికిత్సలు ఉన్నాయి. సో ఎమర్జెన్సీలో మనము అలోపత్ అంటే మోడర్న్ హాస్పిటల్స్ను ఆశ్రయించాలి. ఎందుకంటే బీపీ పడిపోతుంది, ఓసారి బీపీ పెరిగిపోతుంది. ఆ బీపీ పెరిగినప్పుడు సడన్గా పక్షవాతం వచ్చినప్పుడు బీపీ డౌన్ ఉంటుంది, కానీ స్ట్రోక్ వచ్చినప్పటికీ అప్పటికి ప్రెషర్ ఎక్కువై ఆ 200 అప్పుడు ఆ ప్రాంతం 210లో కొట్టేస్తుంది, అంటే పైప్ లైన్ పగిలిపోద్ది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళేసరికి మళ్ళీ 110, 120 ఉంటుంది. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సరే 110, 120 ఉంది కదా, బీపీ నార్మలే ఉంది కదా, మనకు స్ట్రోక్ ఎలా వచ్చిందని. కానీ కాదండి, స్ట్రోక్ వచ్చే టైంకు ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ బీపీ వల్లనే మనకు ఈ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంది. రెండవది ఏంటంటే క్లాట్స్.
అంటే ఈ పక్షవాతం రావడానికి మనకు క్లాట్స్ ఇంకొక కారణం. అంటే రక్తంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ కావడము, క్లాట్స్ ఎక్కువ కావడము, రక్తము అదొక సమస్య. సో దీన్ని కూడా మనం ఎక్సర్సైజ్ల ద్వారా మరియు శరీరాన్ని ఎప్పటికీ వేడిగా ఉంచుకోవడం వల్ల క్లాట్స్ను తగ్గించుకోవచ్చు అండి. చాలామంది అంటే కంటిన్యూస్గా ఏసీలలో ఉండడము, అంటే పాదాలు ఓపెన్గా ఉంటాయి కదా, మన చేతులు అంటే శరీరంలో డ్రెస్ వేసుకుంటాం. ఇప్పుడు ఈ చేయి చూడండి, ఈ చేయి ఓపెన్గా ఉంది, కాలు ఓపెన్గా ఉంటుంది, కానీ ఏసీలలో ఉంటారు. ఆఫీస్లలో సపోజ్ 50+ ఉన్న వాళ్ళు ఆఫీస్లలో కంటిన్యూస్గా ఉండడము, ఆ చలిని అదే పనిగా పాదము కాళ్ళు అబ్జర్వ్ చేయడం వల్ల రక్తం చల్లబడిపోతుంది. ఎప్పుడైతే రక్తం చల్లబడిపోతుందో అప్పుడు క్లాట్స్ కావడానికి అవకాశం ఉంది. సో అప్పుడు ఈ క్లాట్స్ కూడా బ్రెయిన్ సర్క్యులేషన్లోకి వచ్చి లేదా హార్ట్కు సర్క్యులేషన్ వచ్చినప్పుడు ప్రాబ్లం కావడానికి అవకాశం ఉంది. సో ఇలా మనము ఈ స్ట్రోక్ నుంచి తగ్గించుకోవడానికి వీలైనంత వరకు సాక్స్ వేసుకోవాలి. ఎవరైనా చల్లటి కండిషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సాక్స్ వేసుకోవాలి, ఫుల్ షర్ట్ వేసుకోవాలి. వీలైనంత వరకు సాల్ట్ మ్యాక్సిమం కట్ డౌన్ చేయాలి. ఆ బ్లడ్ను మనము క్లాట్స్ లేకుండా ఉండడానికి ఎక్సర్సైజ్ చేయడం, నడక, వ్యాయామము. వీలైనంత వరకు గోరువెచ్చని నీళ్ళ కంటే కొంచెం పైబడి వేడి నీళ్ళతో స్నానం చేయడం స్టార్ట్ చేయాలండి. 50+. సో 50+ అంటే ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్ళ లేదా చల్లటి నీళ్ళతో స్నానం కనుక చేస్తే మనకు ఈ సమస్య నుంచి తప్పించుకుంటాం. హరే కృష్ణ.